హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు ఏంటంటే మంచి నోటిఫికేషన్ మీకోసం తీసుకొచ్చాను. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క నోటిఫికేషన్ వచ్చి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషను, ఏజ్ లిమిటు, సాలరీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Supreme Court of India (SCI), a Government of India under has released the official notification for the recruitment of junior court assistant vacancy. Those candidates who are interested in the recruitment, 241 vacancy details and educational qualifications and selection process and salary, pay scale, exam pattern and syllabus and online application process completed all eligibility criteria can read the notification. So friends, notification అయితే 241 వేకెన్సీతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా వినండి. పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ జాబ్స్. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియాలో ఉంటుంది. టోటల్ వేకెన్సీ 241 పోస్టులు. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ ఏమో 5 ఫిబ్రవరి నుంచి మార్చ్ 8 వరకు ఉంది. అర్థమైంది కదా, ఇంకా చాలా డేస్ ఉంది కాబట్టి 5 ఫిబ్రవరి నిన్న మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సిందే కోరుచున్నాను. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 30 years, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 3 years ఓబీసీ వాళ్ళకి, 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 49 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 రూపీస్. దీని యొక్క అప్లికేషన్ ఫీజు అయితే 1000-250 ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. దీని యొక్క వేకెన్సీ ఫస్ట్ చెప్పాను కదా, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ నుంచి 241 వేకెన్సీ. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి టైపింగ్ వచ్చి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే దీనికి అప్లికేబుల్ అనమాట. సో జాగ్రత్తగా వినండి. క్వాలిఫికేషన్ చూసారు కదా, గ్రాడ్యుయేషన్, టైపింగ్ రావాలన్నమాట మస్ట్ అండ్ షుడ్గా. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషను, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, సెకండ్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మనకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 120 minutes, నెగిటివ్ మార్కింగ్ ఏమో 1/4, 125 క్వశ్చన్స్ అడుగుతారు, 125 మార్క్స్. సో ఇదైతే సిబిటీ మోడ్లో ఉంటుంది. ఇది క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అవుతారు. దీని యొక్క సాలరీ, పే స్కేల్ వచ్చి 35,400 నుంచి 1,12,400 వరకు, అంటే 35,000 నుంచి 1,12,000 వరకు జాబ్ వస్తుంది. ఈ సాలరీ వస్తుంది ఈ జాబ్కి మీరు కానీ సెలెక్ట్ అయితే. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేసి ఎలిజిబుల్ అయితే ఒకసారి మీరు పక్కాగా మీ జాబ్ వస్తుంది. సో ఎవ్రీవన్ కెన్ ఎలిజిబుల్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, అప్లై ఎవ్రీవన్. సో దీని యొక్క అప్లికేషన్స్ అయితే మేము అప్లై చేస్తాం. మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే అప్లై చేసి పెడతాను ఫ్రెండ్స్. కళ్యాణ్ 069 ఇన్స్టాగ్రామ్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. చాలా మంచి ఈజీగా వచ్చే జాబ్ కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్, జూనియర్ అసిస్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు టైపింగు, కంప్యూటర్ నాలెడ్జు, ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే సత్తా ఉంటే అప్లై చేసుకుంటే ఈజీగా జాబ్ వస్తుంది. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొడితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది. దీని యొక్క అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. జాగ్రత్తగా లింక్ అయితే క్లిక్ చేసి మీకు మీరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు నాకు మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అప్లై లింక్ మస్ట్ అండ్ షుడ్గా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.